ఎందుకమ్మా ఏడుస్తావు? నువ్వు తింటే నా ఆకలి తీరుతుంది. పోచమ్మ గారు, శత్రు తను హాస్పిటల్లో ఉన్నట్టున్నాడు కదా సార్. తను హాస్పిటల్లో ఉన్నాడో లేదో కనుక్కోగలరా? ఓకే సార్. నువ్వు ఇతన్ని ఎప్పుడన్నా చూసావా? లేదు సార్. ఎవరు సార్ ఇతను? పోనీ వీణ్ణి వీళ్ళని ఎప్పుడన్నా మన ఇంటి చుట్టుపక్కల చూసావా? లేదు సార్, వీళ్ళను కూడా నేను ఎక్కడ చూడలేదు. ఏంటి కృష్ణ, తనని ఎందుకు అడుగుతున్నావు? గౌతమిని కిడ్నాప్ చేసింది ఎవరో నాకు తెలిసిపోయింది. నేను బాగా ఆలోచించాను విజయ్. గౌతమితో మాయాదేవికి, ఇషికకు, బిల్లాకు, శత్రుకు మాత్రమే శత్రుత్వం ఉంది. కానీ వీళ్లలో మాయాదేవి, ఇషిక, బిల్లాలకు రుద్రతో పనిలేదు. గౌతమితో పాటు రుద్రను కూడా తీసుకెళ్లారంటే ఖచ్చితంగా అది శత్రు పని అయి ఉంటుంది. శత్రుకు మాత్రమే రుద్రతో పనుంది. గతంలో గౌతమిని పెళ్లి చేసుకోవాలని, రుద్రకు తండ్రిగా ఉంటానని గౌతమికి ప్రామిస్ చేశాడు. పనిగట్టుకుని రుద్రను కూడా తీసుకెళ్లాడంటే గౌతమిని బ్లాక్మెయిల్ చేయడానికే అయి ఉంటుంది. రుద్రను అడ్డు పెట్టుకుంటే గౌతమి తన మాట వింటుందని వాడి ప్లాన్. గౌతమితో వాడికేమిటి బాబు వైరం? శత్రుకు చెల్లెలుండేది. ఆమె నా వల్లే చనిపోయిందని అపోహలో ఉన్నాడు. తన చెల్లెలు చనిపోతూ గౌతమిని పెళ్లి చేసుకోమని, వాళ్ళకి మళ్లీ పుడతానని చెప్పి మరీ చనిపోయింది. అప్పటినుంచి వాడు గౌతమిపై కన్నేశాడు. ఎలాగైనా గౌతమిని పెళ్లి చేసుకుని తన చెల్లెల్ని బిడ్డగా పొందాలని వాడి పిచ్చి కోరిక. చెల్లెలి మీద పిచ్చి ప్రేమతో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. వాడెక్కడుంటాడో నీకు తెలుసా? వాడి ఆచూకీ కనుక్కోమని పోచమ్మకు ఫోన్ చేశాను. కాసేపట్లో తనే ఇక్కడికి వస్తోంది. వాడు ఎక్కడున్నా నా చేతుల్లోంచి తప్పించుకోలేడు. గౌతమిని, రుద్రను ఎత్తుకెళ్లి చాలా పెద్ద తప్పు చేశాడు వాడు. ఇన్నాళ్లు వాడి తండ్రిపై ఉన్న గౌరవంతో వాణ్ణి వదిలేశాను. అర్థం చేసుకుంటాడని వాడి విషయం మర్చిపోయాను. కానీ వాడు గౌతమిని, రుద్రను తీసుకెళ్లి నా గుండెల్లో గుచ్చాడు. వాణ్ణి వదలను. వాడి అంతు చూసైనా గౌతమిని, రుద్రను తీసుకొస్తాను. కృష్ణ ఆగు. బాబు కృష్ణ, హలో సార్. ఏంటి స్మిత, ఎనీ న్యూస్? షాకింగ్ న్యూస్ సార్. మాతాజీ ఇష్క బిల్లాను కాదని కృష్ణకి మీపై డౌట్ వచ్చింది. చాలా ఫాస్ట్ గా ఉన్నాడనమాట. ఇప్పుడు ఎలా సార్ ఇంత త్వరగా తెలిసిపోయింది? ఎంతైనా క్రిమినల్ లాయర్ కదా. ఈ రోజు కాకపోయినా రేపైనా కిడ్నాప్ చేస్తుంది మనమే అని వాడికి ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు గౌతమితో పాటు రుద్రను కూడా తీసుకెళ్లిపోయారు కదా సార్. అదే కృష్ణకు మీపై డౌట్ వచ్చేలా చేస్తుంది. నాకు మాత్రమే గౌతమి రుద్రాలతో పనుందని, మిగతా వాళ్ళకి రుద్ర అవసరం లేదని చెప్పాడా? అవును సార్. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? వాడితో కలిసి ఇన్నాళ్ళు జర్నీ చేశాను.
వాడి యాటిట్యూడ్, వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కృష్ణ మిమ్మల్ని చేస్ చేస్తాడేమో సార్. ఆల్రెడీ ఇంట్లోంచి బయలుదేరాడు. వాడు నన్ను చేజ్ చేయడం కాదు, వాడిని చావు చేజ్ చేస్తుంది. వాడికి నా గురించి తెలిసిందంటే చావు వాడికి లైఫ్లో ఎంటర్ అయినట్టు, యముడికి వెల్కమ్ చెప్పినట్టు. చావు గురించి తెలియనంత వరకు ఎవడైనా హ్యాపీగా ఉంటాడు. వన్స్ చావు రహస్యం తెలిసిపోయిందో అప్పటి నుంచి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కృష్ణకు స్టార్ట్ అయిందనమాట. నువ్వు పంచి వాడిని ఫాలో అవ్వు, మాటల్లో పెట్టి ట్రాప్ చేసి నేను చెప్పిన ప్లేస్కి తీసుకురా. సార్ అది ఏ నీపై కూడా అనుమానం వచ్చిందా? లేదు సార్, మీ ఫోటో చూపించి అడిగాడు. తెలీదని చెప్పి మేనేజ్ చేశాను. కానీ తన్ని ట్రాప్ చేయడం అంటే... డోంట్ వరీ, టెన్షన్లో ఉన్నవాడిని ట్రాప్ చేయడం చాలా ఈజీ. దానికి ఓ ప్లాన్ చెప్తాను విను. తరువాత వాడి డెత్. సో బీ కేర్ఫుల్. బాయ్. బాయ్ సార్. ఏంటమ్మా రుద్ర ఏడుస్తున్నావు? కింద పడిపోతానని భయమా? పడిపోవు. నేనుండగా ఎలా పడిపోతావు? నేను పడేస్తేనే కదా నువ్వు పడిపోతావు. అదేంటే నీకు ఒక్క కొడుకు కాదు, సార్కు నీకు పాప పుడుతుంది కదా, అప్పుడు 2 పిల్లలన్నమాట నీకు. పాపనివ్వడానికి ఒప్పుకోలేదనుకో, అప్పుడుంటాది నీకు ఒకటే బిడ్డ, సారకి పుట్టబోయే బిడ్డ. నీ కొడుకు చచ్చిపోతాడు. రుద్ర, నీకు చెల్లి కావాలా? చిన్ని కావాలా? తర్వాత తమ్ముడు కూడా కావాలా? ఎంచక్క అందరూ కలిసి ఆడుకుంటారా? 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 ఏడుపు. నిన్నేమైనా బంగారం అడుగుతున్నాడా, ఆస్తులు అడుగుతున్నాడా? నువ్వు ఇవ్వాల్సిందే కదా అడుగుతున్నాడు. ఒక బిడ్డకు తల్లివి, ఇంకో బిడ్డ కూడా తల్లివి అవుతావు, అంతే కదా. ఓ పరాయి మగాడు నీ సీను అడిగితే నువ్విస్తావా? శత్రు సార్ లాంటి వాళ్ళు అడిగితే ఏమైనా ఇవ్వచ్చు. నువ్వు అసలు ఆడతావేరా? నువ్వు నిజంగా రాక్షస జాతివి. రుద్ర, రుద్ర, రుద్ర.
రాక్షసులు ఏం చేస్తారో తెలుసా నీకు? నీకు ఒక చెయ్యి లేకపోయినా మా సార్ నీతో కాపురం చేస్తాడులే. నీ చెయ్యి ఉరుక్కు తినేస్తాడు. గౌతమి, రుద్ర అలిగాడంట. ఒక్కడో ఆడుకోవడానికి బోరుగా ఉందట. అర్జెంటుగా చెల్లి కావాలంటున్నాడు గౌతమి. వీడికి చెల్లొచ్చేలోపు నేను తండ్రిని అయితే బాగుంటుంది కదా గౌతమి. అర్థం కాలేదా? రుద్ర నేను దత్తత తీసుకోవాలనుకుంటాను. నీ మొదటి మొగుడు ఈశ్వరకు పుట్టిన రుద్రకు ఈ మూడో మొగుడు తండ్రి అన్నమాట. నీకు మూడో మొగుడిని, వీడికి మూడో నాన్నని. అంటే నీ రెండో మొగుడు చస్తాడు. ఈ మూడో మొగుడు వస్తాడు. అరే అసలు గ్యాపే లేదు గౌతమి. నీకు రుద్రకు ఎప్పుడు సెక్యూరిటీ ఉంది. ఏయ్ యు ఆర్ సో లక్కీ. ఇంత అసహ్యంగా ఎలా మాట్లాడుతున్నావు? మీ చెల్లెల్ని ఎంత ప్రేమించావు నువ్వు? ఇంకో ఆడపిల్లని ఎందుకు ఇలా హింసిస్తున్నావు? ఆ చెల్లి కోసమే గౌతమి. నా చెల్లెలు ఐస్ క్రీమ్ కావాలని అడిగితే తీసుకొచ్చాను. చికెన్ కావాలని అడిగితే కోడిని కోసాను. యాపిల్ పండు కావాలని అడిగితే కోసుకొచ్చాను. నీ కడుపును పుడతానంది, నిన్నెత్తుకొచ్చేసాను. నేనేం చేసినా నా చెల్లెలి కోసమే. ఆగో, అది లోకంలోకి రావడం కోసం నేనేమైనా చేస్తాను. అది నీకు గుర్తుండాలి. దత్తతకు ఏర్పాట్లు చేస్తున్నాను. అది అవగానే మన పెళ్లి. ప్రిపేర్ అయిపోతుంది. నీ అదృష్టం చాలా బాగుందే. నిన్ను పెళ్లి చేసుకోవడమే కాకుండా నీ కొడుకుని దత్తత కూడా తీసుకోవాలనుకుంటున్నాడే మా సారు. సుఖపడిపోక ఈ శోకాలెందుకే? నువ్వు ఆడదానివైతే తెలిసేది. నువ్వు ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించుంటే తెలిసేది. నీకు మానవత్వం ఉంటే తెలిసేది. ఇవేమీ లేని నీకు నా శోకం ఎలా తెలుస్తుంది? నీకసలు మనసే లేదు. ఈ తల్లి మనసు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? శత్రు గురించి ఎంక్వైరీ చేయించాను సార్. తను హాస్పిటల్ నుంచి ఎప్పుడో డిశ్చార్జ్ అయ్యాడట.
అతనిపై కేసులేవీ లేకపోవడంతో మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వదిలేశారు. బట్ అతనిప్పుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. అతను పాతింటికి కూడా వెళ్లలేదు, అలాగని వాళ్ళ ఫాదర్ ఇంటికి కూడా వెళ్లలేదు. తన ఫోన్ నెంబర్ పనిచేయట్లేదు సార్. కనెక్షన్ డిస్కనెక్ట్ అయిందని చెప్తున్నారు. సోషల్ నెట్వర్క్స్ అన్నిటిలోనూ అతని అకౌంట్ ఎర్రర్ అని వస్తుంది. నో డౌట్ పోచమ్మ గారు, వాడు ఇన్నాళ్లు అండర్ గ్రౌండ్ లో ఉండి స్కెచ్ వేశాడు. మాయాదేవి, ఇషికా, బిల్లాలకు గౌతమిపై మాత్రమే కోపం ఉంది. రుద్రతో పని ఉన్నది ఒక్క శత్రుకు మాత్రమే. తనే వాళ్లను కిడ్నాప్ చేశాడు, ఎక్కడో దాచిపెట్టాడు. అండర్ గ్రౌండ్ లో ఉండి ఇంత కథ నడిపించాడంటే అతనికి బయట నుంచి ఎవరో సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇంటికొచ్చి ఎత్తుకెళ్లాడంటే మేబీ అతన్ని సపోర్ట్ చేసేవాళ్లు మీ ఇంట్లోనే ఉన్నారేమో. ఐ థింక్ మొన్నటిదాకా ఇష్కా వాళ్ల పిన్ని మీ ఇంట్లోనే ఉన్నారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళేవైనా శత్రుకి హెల్ప్ చేసి ఉండొచ్చు. లేదా ఊళ్ళో వాళ్ళెవరినైనా లొంగ తీసుకొని తనకి అనుకూలంగా మార్చుకొని ఉండొచ్చు. ఇషిక వాళ్ళు వెళ్లిపోయిన 2 రోజులకు ఈ కిడ్నాప్ జరిగింది. అంటే ఈ కిడ్నాప్ ప్లాన్ ముందే వేసి ఇంట్లోంచి వెళ్లిపోయాక అమలు చేశారంటారా? అయ్యుండొచ్చు. ఇంట్లో ఎక్కడ ఏముందో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. మీరు ఎప్పుడు ఇంట్లో ఉంటారో, ఎప్పుడు బయటకెళ్తారో, మీ టిఫిన్, లంచ్, డిన్నర్ టైమింగ్స్ అన్నీ వాళ్ళకి తెలుసు. ఉదయం ఎప్పుడు నిద్రలేస్తారు, రాత్రి ఎప్పుడు నిద్రపోతారన్న విషయం కూడా తెలుసు. అందుకే ఇంత పగడ్బందీగా ప్లాన్ వేసి సక్సెస్ అయ్యారు. వాళ్ల సక్సెస్ తాత్కాలికమే పోచమ్మ గారు. పాతాళంలో ఉన్న వాళ్ళని వదిలిపెట్టను. తప్పు చేశారు వాళ్ళు, వదలను. ఆడపిల్ల అని ఇషికను, చెల్లెలు పోయిన దుఃఖంలో ఉన్నాడు కదా అని శత్రువుని నిర్లక్ష్యం చేశారు. ఇలా మళ్లీ మా జీవితాలతో ఆడుకుంటారని ఊహించలేదు. వాళ్ల గొయ్యి వాళ్లే తవ్వుకున్నారు. వాళ్ల జీవితాలకు వాళ్లే చెక్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆట నేను ఆడతాను. సరే పదండి. ఓకే సార్. లేచి స్నానం చేసి వీటిలో ఏదోటి కట్టుకో. చెప్పేది నీకేనే, ఏం వినపట్టలేదా? ఏంటే చెవుడొచ్చిందా? లేదంటే నేనంటే భయం పోయిందా నీకు? నాకు కాని తిక్క రేగిందంటే ఎముకలు కూడా మిగలకుండా నవిలి మింగేస్తాను. మర్యాదగా తలస్నానం చెయ్యవే. ఇదిగో, నువ్విక్కడ స్నానం చేస్తేనే నీ కొడుకు అక్కడ స్నానం చేస్తాడు. లేదంటే వాడు నీలాగే చింపిరిగా కంపు కొట్టుకుంటే అసహ్యంగా ఉంటాడు. ఏంటే మాట్లాడో? పులుకు పలుకు లేకుండా ఉంటావైతే నువ్వు చచ్చి వాణ్ణి చంపుదాం అనుకుంటున్నావా? నా చేతుల్లో నువ్వు, మా సార్ చేతుల్లో నీ కొడుకు ఇద్దరు చావాలనుకుంటున్నారా? చెప్పవే, చెప్పు. ఏంటే నేను ఇంత అరుస్తున్నా ఉలుకు పలుకు లేదు? చెప్పు, చెప్పు. నేను ఇలా కాదే, ఉండు, నీ సంగతి చెప్తాను. అడుడుడు
అయ్యా ఏంటసరా? ఆ అమ్మాయి స్నానం చేసి ఎర్రచీర కట్టుకోమంటే కట్టుకోవడం లేదయ్యా. నేనెంత భయపెట్టినా నా వైపు అసలు కన్నెత్తి కూడా చూడటం లేదు. వీడిని చూసుకో. అట్లాగేనయ్యా. రుద్ర స్నానం చేయనని మొండికేశాడు. అసలు బలవంతంగా బట్టలిప్పించి వాడికి స్నానం చేయించింది. నువ్వు కూడా మొండికేస్తున్నావు కాబట్టి నేను నీకు స్నానం చేయిస్తాను. ఈ పాత బట్టలు విప్పించి కొత్త బట్టలు కట్టించి అందంగా ముస్తాబు చేస్తాను. అయ్యో, ఎలాగో నీకు కాబోయే మొగుడిని కాబట్టి ఇవన్నీ చేయడం తప్పేం కాదు.